గుడ్ మార్నింగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రజెంట్ అయితే మన ప్రభుత్వం కొత్త విధాలుగా ముందుకు అడిగేస్తుంది. చాలా వరకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ మొదటి కొద్ది నెలల్లోనే చాలా వరకు ఒక కొత్త విధాలుగా కొన్ని చేంజెస్ అనేది తీసుకొచ్చింది. ఇదే విధంగా ఇంకా నెక్స్ట్ జరగబోయే 4 సంవత్సరాలు కూడా మంచి మంచి స్కీమ్స్ కానీ ప్రజలకి బెనిఫిట్స్ కానీ ఇలాంటివి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఉంది. పర్టికులర్గా ఇది అన్నది నేను చెప్పలేను. ప్రజలకైతే అన్ని విధాలుగా అన్నీ కావాలి. అది ఏంటన్నది తెలుసుకొని వాటిని ముందడిగేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలా ఉందని ఈ 11 మంత్స్లో కూడా అభివృద్ధి సంక్షేమం ఒక పక్క, ఎక్కువ శాతం అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయి అనేది ఆశ. గత 5 ఏళ్ళు చూస్తున్నారు. ఈసారి కొంచెం ఫోర్స్డ్గా వెళ్తాము, ఈసారి కొద్దిగా ఫాస్ట్గా ఉంటాయి వర్క్స్ అంటున్నారు. కొంచెం చూడొచ్చు. మేజర్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో నేనైతే ఒక విషయం చెప్తున్నాను. స్టూడెంట్స్ ఈ జాబుల కోసం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. మెగా డిఎస్ఏ నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ జరిగింది. తర్వాత మెయిన్స్ కోసం చాలా నెలలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏజ్లు ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ నోటిఫికేషన్ అయినా ఎర్లీగా క్లోజ్ చేయాలి. అండ్ కొత్త నోటిఫికేషన్స్ అని ఉంటే ఎర్లీగా ఇవ్వాలి. వన్స్ ఏజ్ అయిపోయిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్లో ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ దేనికైనా లిమిట్ ఉంటుంది కాబట్టి అది క్రాస్ చేయలేరు ఎవరు. చాలామంది చదువుకొని సంవత్సరాలు వెయిట్ చేసి ఆర్సీ రెడ్ అని, హైదరాబాద్ అని అలాంటి చోట్ల చదువుకొని వెయిట్ చేస్తూ నోటిఫికేషన్ కోసం ఎస్పెషల్లీ వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి నోటిఫికేషన్ ఇక్కడ ప్రభుత్వం జరుగుతుంది ఏంటంటే కొంచెం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తే కాంపిటీషన్ అన్నది తగ్గి వాళ్ళకి అందరికీ జాబులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎలా ఉందంటే ఇది కొంచెం అన్నం ఎతుకులేసి అందరూ తినండి అన్నట్టు ఉంది. మనిషికి ఒక ముద్దైన నోట్లో వెళ్ళాలి కదా. ఇలా ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం. తదుపరి అంశం తిరుపతి ఘటన ఎలా అనిపిస్తుంది? గోవు సంబంధించి ఏదైతే గోవులు చనిపోతున్నాయి, ఆవులు ఏదైతే నిన్న మొన్న అదే హడావుడి ఎలా అనిపిస్తుందో ఆ అంశం నిజమేనా? గోవులు ఆవులు చనిపోతున్నాయి, అది కూడా మేము న్యూస్లో చూసాము. దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆవు అంటే మనకి సకల దేవతలు ఉండే ఒక అమ్మతో సమానం. దానికి సంరక్షణ లేకపోతే దాని తప్పు మానవులదే అవుద్ది. సో దానికి ప్రభుత్వం సరైన పద్ధతిలో ఎక్కడైతే ఏవైతే వాటికి పెంపకాలకి సంబంధించి సంరక్షణ తీసుకొని అది కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం. అలా ఉందని ఒక పక్కేమో సిట్ అధికారులు కూడా లిక్కర్ స్కామ్ పైన గతంలో జరిగింది అంటున్నారు. ఇవన్నిటిలో కూడా చర్చలు ఎలా ఉంటాయి? దీంతో పాటు అభివృద్ధి సంక్షేమానికి మోడీ మరొకసారి రాబోతున్నారు. రేపు వచ్చే నెలలో కూడా పర్యటన ఉండబోతుంది అంటున్నారు. ఎలా ఉంది? మరొకసారి శంకుస్థాపన చేస్తామంటారు అమరావతికి రీసెంట్గా చూస్తే కొత్తగా 46,000 ఎకరాలు అనుకుంటా, నెంబర్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దానికి ఇంకా అవన్నీ సేకరించి అమరావతిని డెవలప్ చేద్దాం అనుకున్నారు. అంతకు ముందు కూడా జరిగింది అయితే ఒకటే, అలాగే సేకరించారు. దాన్ని డెవలప్లోని మళ్ళీ వస్తే మా ప్రభుత్వం చేద్దామని చెప్పి మళ్ళీ వాటి కోసం జనాలను వెయిట్ చేయించి చూసేంతలాగా ఆగారు. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వంలో దాని యొక్క పనిని కంప్లీట్ చేసి అమరావతిని కంప్లీట్గా పూర్తి చేసి ఈ ప్రభుత్వంలోనే ఇది జరగాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే మేము చేస్తాము, ఈ కొంచెము పనులన్నీ ఆపడము ఇలా చేస్తే మళ్ళీ వేరే ప్రభుత్వం ఏమైనా వస్తే అది ఎవరో చెప్పలేమండి. ఆఖరి వరకు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఈ ప్రభుత్వం బాగా చేస్తేనే ఉంటుంది, లేదనంటే లాస్ట్ టైం ఎలా జరిగిందో అలానే జరుగుద్ది. సో శుభ్రంగా ప్రతి ఒక్క పని ఎలా అయితే శంకుస్థాపన చేశారో అలాగే ఈ ప్రభుత్వంలోనే పూర్తి చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? ఆయన ఎన్నో నేర్చుకున్నారు, స్వయంగా కూడా సహాయం చేస్తారంటున్నారు. తదుపరి ఘటనలన్నీ చూసుకున్నట్లయితే 10-15 ఏళ్ళు కలిసి ఉందాం అనుకుంటున్నారు అంటున్నారు. ఆయన పనితీరులు ఎలా? పవన్ కళ్యాణ్ గారు అంటే
మాకు చాలా అభిమానం అండి. అలాగే ఆయన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, గతంతో పోల్చుకుంటే గతంతో డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుతో పోల్చుకుంటే ఈయన పనితీరు అన్నది చాలా శ్రద్ధ పెట్టి చేస్తున్నారు. చాలా ఆయనకి ఒక ఇంట్రెస్ట్, రాజకీయాలన్న ఇంట్రెస్ట్ కానీ, ప్రజలకి సోషల్ సర్వీస్ అన్నది 100% ఫుల్ఫిల్ చేయాలన్న ఆలోచన కానీ, ఇవన్నీ ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఆయన వంతు అయితే 100% చేస్తున్నారు. ఎక్కడ ఏ విధంగా ఆయన అవకాశం వచ్చింది కదా, కొద్దిసార్లే కనబడదాము, తర్వాత మన పనిని మనం చూసుకుందాం అన్నది ఏం లేదు. ఆయనకి ఇచ్చిన పని ఆయనకి మించిందే ఆయన చేస్తున్నారు. కాకపోతే మేము కోరుకున్నది ఏంటంటే, కొంచెం గ్రౌండ్ లెవెల్లోనూ కూడా వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు ఏమైతే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆయన్ని ఎవరో డిప్యూటీ సీఎంకి ఎవరో చూడలేదు, ఆయనే సీఎం అని అనుకుంటున్నారు. ప్రజలందరూ అలానే అనుకుంటున్నారు. ఈవెన్ చంద్రబాబు గారు కూడా సీఎంఏ కాదంటలేదు. కానీ ఏంటంటే ఈయనకి ప్రజల్లో ఉన్న ఒక హోప్ కానీ ఇవన్నిటిని చూసుకుంటే ఆయన ఖచ్చితంగా ఒక డిఫరెంట్గా ఒక రిజల్ట్ ఇస్తారు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మీద హోప్ అయితే పెట్టుకున్నారు. డెఫినెట్లీగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమరావతికి మరొకసారి మోడీ గారు వస్తున్నారు. 44,000 ఎకరాలు మరొకసారి పూలింగ్ చేస్తే బాగుంటుంది, అంతర్జాతీయ విమానాశ్రయానికి అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ నాయకులు ఎలా ఉంటుంది అంటారు? అమరావతికి మంచిదే చేయటం. అదంతా వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకుని కట్టడాలు ఆపి తక్కువ కట్టడాలతో ఈ విజయవాడలో ఉన్న గవర్నమెంట్ బందర్ రోడ్లో ఉన్నది సరిపెట్టుకుని ఇక్కడ సూర్యారావుపేటలో కట్టారు, అది వినియోగించుకుని ఇప్పుడు కట్టిన సరిపెట్టుకుని కొత్తగా కట్టడాలు కట్టకుండా గవర్నమెంట్ని సరిపెట్టుకోవాలి, కట్టడాలు ఆపాలి. 11 నెలల్లో ఏ అంశాలు నచ్చాయి? అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అంటుంది ప్రభుత్వం. త్వరితగతిని ఏదైతే అభివృద్ధితో పాటు సంక్షేమం చేస్తామో గతంలో లాగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టే అంశం అయితే ఉండదంటున్నారు. అది మంచిదే. డబ్బులు విచ్చలవిడి పెట్టకుండా, పొదుపుగా అప్పు చేయకుండా, కేంద్రం నుంచి బలవంతంగా తీసుకోకుండా ఈ ఉన్న వనరులతోనే, రాష్ట్ర వనరులతోనే సద్వినియోగం చేసి అప్పులు చేయకుండా ఈ ఫంక్షన్లు అవి తగ్గించుకుని ప్రజలకు ఇచ్చేవి తగ్గించుకుని వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి చక్కగా చేస్తే అప్పు చేయకుండా మంచిది, ప్రభుత్వం స్థిరంగా నడుస్తుంది. మొన్న చూసే ఉంటారు వార్తల్లో, తిరుమలలో ఎవరైతే భక్తులు గోదానం ఇస్తారో గోశాలలో గోలు చనిపోతున్నాయి అంటున్నారు. దానిపైన మాజీ ప్రభుత్వం కొద్దిగా హడావుడి చేసినప్పటికీ సహజమైన మరణాల కింద చూస్తున్నారు. దీనికి అంత అవసరం అంటారు? గోవులు చనిపోవడానికి కారణం పైన కాలహత జరుగుతుంది, ప్రేతలు సృష్టి హత జరుగుతుంది, దేవతలను అతులు చేస్తున్నాయి ప్రేతలు. అందుకని కరోనా రోగం వచ్చింది. సూర్య జ్యోతిలో వేసాడు 2 ఏళ్ళు సంవత్సరం కిందట. సూర్య చంద్రకిరణాలు బలహీనపడ్డాయి, ఖగోళం బలహీనపడ్డాయి. ఇదంతా ప్రేత హత చేస్తుంది పైన. దానికి ప్రజలు ఏం చేయాలంటే సర్దుకుపోయి ప్రేత చూసేందుకు, గోవుల క్షేమం, మన ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం దక్కేందుకు ఖచ్చితంగా పూజలు చేయాలి ప్రతి గుళ్ళోనూ ప్రభుత్వం తరఫున, కేంద్ర రాష్ట్రాల్లో. అలా పూజలు చేస్తే ఆ ప్రేత చనిపోతుంది, కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పటికే తుఫాన్ల వల్ల వర్షాలే తప్ప ఋతుపవనాల వల్ల అక్కడక్కడ పడుతున్నాయి. వర్షాలు లేనందున వ్యవసాయం ఏముంటుంది? వ్యవసాయం కావాలన్నీ బాగుండాలంటే కాలం పాడవకుండా, సృష్టి పాడవకుండా ప్రేత చావాలి. ప్రేత చచ్చేందుకు పూజలు చేయాలి వేద పండితులను సంప్రదించి. అంతా బాగానే ఉంటుంది అంటారు. మీ అభిప్రాయం ఏదో ఉందన్నారు? నా అభిప్రాయం ఇదే. ఖచ్చితంగా దేవతల రుణం తీర్చుకునేందుకు ప్రభుత్వం స్థిరంగా ఉండాలన్నా బాధ్యతగా తీసుకుని ముందు రాష్ట్రంలోను కేంద్రంలోనూ వేద పండితులను సంప్రదించి ప్రతి గుళ్ళోనూ పూజలు చేయాలి. దేవతల క్షేమం కోసం. దేవతలను అతులు చేస్తుంది ఒక ప్రేత, నిశాన ప్రేత సచ్చేందుకు. దేవతల క్షేమంగా ఉండేందుకు దైవ కార్యాలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేయాలి. చేస్తే మనకి వ్యవసాయం పాడవకుండా ఉంటుంది, కాలం పాడవకుండా ఉంటుంది, సృష్టి పాడవకుండా ఉంటుంది. ఆ ప్రేత సస్తుంది, దేవతలు క్షేమంగా ఉంటారు. మనకి ఆరోగ్యం, కరోనా వంటివి రాకుండా ఇప్పుడు ఈ పదార్థాలు ఊరినే పాడైపోతున్నాయి. ఈ గోవులు చనిపోవడానికి కూడా కారణం ఇదే. పైన అత జరిగేది నాకు ఒక్కడికే తెలుసు, దేవతా కుటుంబం ఎవరికి తెలియదు.
నన్ను సంప్రదిస్తే నా సత్యనాపురం నా అడ్రస్సు, నేను ఇంకా వివరాలు వేద పండితులకు చెప్తాను. ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని పూజలు చేస్తే ఈ వ్యవసాయం పాడవకుండా వర్షాలు ఇంకా బాగుంటుంది, కలిసి వస్తుంది. ప్రేత వస్తే దేవతలు క్షేమంగా ఉంటారు, మనం ఆరోగ్యంగా క్షేమంగా వ్యవసాయం కలిసి వస్తుంది. సంక్షేమం, ఇప్పుడు సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫాస్ట్గా చేస్తేనే మనం ముందుకెళ్తామనేది ఈ ప్రభుత్వం నినాదం. ఎలా? సంక్షేమం చేయాలి, చేయకుండా ముందుకెళ్ళాలంటే జరగదు. ఫండ్స్ రావాలి, ప్లస్ ఏంటంటే మనం అవన్నీ అమలు చేసేపాటికి బడ్జెట్ అనేది మన మీద పడుతుంది. సంక్షేమం అమలు అంటే బడ్జెట్ మనమే, మన సంక్షేమాన్ని వాళ్ళు అమలుపరుస్తారు మనం తెలియజేస్తే. అంతేగాని వాళ్ళంతటికి వాళ్ళు సంక్షేమం ఏం చేయాలి, ఒక ప్రపోజల్ పెడతారు, దాన్ని ఏం చేస్తారు, ప్రజలకు ఏది బాగుందనేది అది చేస్తారు. అది బడ్జెట్ అనేది మన మీదే పడుతుంది. అయితే సార్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏమో ఒక మంచి నాయకుడు, ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు, గతంలో అనేక అంశాలు నేర్చుకున్నారు, ఇప్పుడు అమలు పరుస్తున్నారు. ఎలా ఉంది పనితీరులు? మన్యం జిల్లాలకు కూడా రోడ్లు అంటున్నారు, విశాఖ సైడ్ అరకులో కూడా వెళ్ళడం జరిగింది. వేస్తారండి, వేయకుండా ఎలాగుంటారు. రోడ్లు అక్కడ ఎప్పుడు బాగున్నాయి, అసలు కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. 1 by 1 చేసుకుంటూ వస్తారు. ఒకేసారి అన్నీ చేయాలంటే అక్కడ రిలీజ్ అవ్వాలి, ఓకే చేయాలి పైన వాళ్ళు. అందుకని ఒక్కొక్కటి నిదానంగా వస్తారు 1 by 1. అది మనం అర్థం చేసుకొని ఉండాలి అంతే. ఒక అంశం చూసుకుంటే గతంలో లడ్డూ విషయం చూసున్నారు తిరుపతిలో. నెక్స్ట్ ఏంటంటే గోలు ఎవరైతే దానం ఇస్తారో భక్తులు గోశాలకి, అవి చనిపోతున్నాయి అని చెప్పి గత 2 రోజులుగా వివాదం జరుగుతుంది. మాజీ చైర్మన్ గారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే లడ్డూ విషయంలో వచ్చారో ఆయనే చెప్పడం జరిగింది. ఎంతవరకు సబబుగా ఉంది? కొంచెం సంరక్షణ తీసుకుంటే బాగుంటుంది. సంరక్షణ తీసుకోవాలండి. గోవులు చనిపోవటం అంటే మాట్లాడిందండి. అది మనం పూజించే దైవం అయితే మనం అది చనిపోతే మనం కేర్ చేసుకోవాలి, కానీ అజాగ్రత్తగా అయితే ఉండకూడదు. కాబట్టి అది గో రక్షణ అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బాగానే జాగ్రత్తగా తీసుకోవాలని నేను ఉద్దేశపరంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఉందో మరో 44 ఎకరాలు అమరావతికి కావాల్సి ఉంటుంది అంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కడదామంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అంతర్జాతీయ విమానం అనేది ఇక్కడ జరగదు. అదైతే మాకు పెద్దగా అనిపించట్లేదు. ఉన్న విమానాశ్రయం డెవలప్ చేసి అక్కడే పెడతారు, కానీ మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి అనేది నాట్ ఇంపాసిబుల్. అది ఎలా ఉంది? ఒక పక్క చూసుకున్నట్లయితే ఈ అంశాలన్నీ చూస్తే కనుక ఒక పక్క ఈ 11 నెలల్లో కూడా పథకాల్లో 2 వస్తున్నాయి అంటున్నారు ప్రజలు. మరి కొంచెం సమయం ఇవ్వచ్చు. పట్టుద్ది, సమయం అయితే పట్టుద్ది. 2 వచ్చినా 3 వచ్చినా సమయం అయితే పట్టుద్ది. వాళ్ళు చెప్పిన దాంట్లో ఆ సంక్షేమాల్లో 50% చేయగలరని నా నమ్మకం. మోడీ గారి పర్యటన ఎలా ఉండబోతుంది? అనేక జనసంద్రంతో కూడుకుని మరొకసారి మట్టి నీరే ఇస్తారా ఈసారి కూడా, లేకపోతే ఏదన్నా మంచిగా ఉంటుంది? మంచిగానే ఉంటుంది, ఉండకుండా ఎలాగ ఉంటుంది. ప్రపోజల్ చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. దాన్ని కొద్దిగా మళ్ళీ వచ్చినప్పుడు ఆ మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకొద్దిగా సంక్షేమాన్ని, పథకాలని, కొద్దిగా ఫండ్స్ని రిలీజ్ చేస్తారు అని అనుకుంటున్నాం. బాగుందని అనుకుంటున్నాం. మోడీ గారిదైనా కూటమి ప్రభుత్వందైనా బాగుందని అనుకుంటున్నాం. కలవరపరుస్తుంది. దోషాల విషయంలో జరిగింది ఏమీ లేనప్పటికీ కూడా తాత్కాలిక విషయాలు అవన్నీ ఎలా అనిపిస్తుంది? నిజంగా ఏమన్నా ఉందా అందులో నిర్లక్ష్య ధోరణి? నిర్లక్ష్య ధోరణి అంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కొంత నిర్లక్ష్యంగానే ఉంటాడు. దాన్ని మానిటర్ చేయాల్సింది మనం. ఆ గవర్నమెంట్లో అయింది, ఈ గవర్నమెంట్లో అయింది. ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక చిన్న ఇష్యూ మీద ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఇమీడియట్గా ఒక సింపుల్గా అనమాట, నాకు తెలిసింది కాబట్టి వెళ్ళిపోండి అంటాడు. వెళ్ళిపోండి, ఇది నా చేతిలో లేదంటాడు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ఓపిక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఉంటే మిగతా అన్ని రెస్పాన్సిబిలిటీగా ఉంటాయి. ఏ ఇష్యూ అయినా, ఇప్పుడు గోశాల ఇష్యూ అయినా కన్సర్న్ అథారిటీస్, వెటనరీ అథారిటీస్ చెప్పచ్చు కదా ఏమైందని. వాళ్ళని ఎవరు అడగరు, వాళ్ళని తీసుకోరు కన్సిడరేషన్లోకి. ఎందుకంటే వీళ్ళ తప్పులు ఉండొచ్చు, వాళ్ళ తప్పులు ఉండొచ్చు. బట్ గోశాల ఇష్యూ ఏదైనా ఉంటే వాళ్ళు కలెక్టర్ దగ్గర నోటీస్ ఇవ్వటం, కన్సర్న్ అథారిటీస్ డిపార్ట్మెంట్, వెటనరీ డిపార్ట్మెంట్కి జరిగింది అనొచ్చు. కానీ దాన్ని ఇష్యూ చేసి పేపర్లు ఎక్కి మీ పార్టీలు రెండింటి విషయంలో పబ్లిక్ ఎఫెక్ట్ కాకూడదని నా ఉద్దేశం. మీకు ఉండొచ్చు ఏదన్నా 2 పార్టీలు అగెనెస్ట్. ఎందుకంటే అధికార పీఠం గురించి ఎవరైనా, ఎందుకంటే సీఎం అధికారం, పార్టీ అధికారం అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. దాని మీద వాళ్ళు చేయొచ్చు. మేబీ ఎలా ఉంది సార్ మోడీ పర్యటన ఎలా ఉండబోతుంది? మళ్ళీ మట్టి నీరే ఇస్తారా లేకపోతే సార్ అది మనం చెప్పలేం సార్. ఎందుకంటే మట్టి నీరు ఆయన ఇచ్చారంటే అప్పుడున్న కండిషన్స్లో అప్పుడున్న గవర్నమెంట్ అడగటం కానీ చేయటం కానీ చేయలేదు. అది మోడీ గారు మట్టి నీరు ఇచ్చారంటే మనం వెళ్ళి అడగడానికి బట్టి ఉంటుంది. ఇప్పుడు మరి ఇప్పుడున్న దానిలో మోడీ గారు బోల్డ్ ఎయిర్పోర్ట్స్ అవి ఇస్తున్నారని విన్నాను. అంతవరకు దానికి వస్తుందంటే ఒక్కసారి అన్నీ మన స్టేట్కే ఇచ్చేయాలంటే ఒక్కసారి ఒక్కరోజే డబ్బులన్నీ ఇచ్చేయాలంటే ఎవరు కదా.
ఆ రోజు నాకు అన్ని కోట్లు కావాలి, ఇన్ని కోట్లు ఇచ్చేయండి కాదు, నాకు ఇంత శాంక్షన్ చేయండి, ప్రతి ఇయర్ ఇంత చేస్తానని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ క్లియర్ డీటెయిలింగ్ ఇస్తే ఆయన ఇచ్చేవారేమో కాదు అని. మిగతానికి చేయట్లే. ఆయన గుజరాత్కి ఆయన చేసుకున్నాడు. యాజ్ లైక్ గుజరాత్ మీరు అప్పుడు చేశారు సార్, ఇది మాకు కూడా చెయ్యండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి సార్. ఎందుకంటే ప్రధానమంత్రికి 22 స్టేట్స్ ఉంటాయి, అవన్నీ ఆయన చెయ్యాలి, ఆయన అన్నీ చూసుకోవాలి, ఆయన ఫ్యూజిబిలిటీ ఉంటుంది, ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుకోవాలి, ఉంటాయి. బట్ మేబీ ఇవ్వచ్చు, ఎందుకంటే విమానాశ్రయం కూడా కట్టబోతున్నారు. మరొక 44,000 ఎకరాలు ఉంటే ఇంకా మంచిదని నారాయణ గారు అంటున్నారు. అలా సార్ అది ముందు చేసిన తప్పే. అక్కడే అమరావతిలోనే కాదు, నూజివీడి దగ్గర ఉంది, కొండవీడి దగ్గర ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. అమరావతిలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అన్ని వేల ఎకరాలు అక్కర్లేదు సార్. ఏం అక్కడ కట్టింది ఎంత, హైదరాబాద్లో కట్టింది, ఆ దృష్టితో చేస్తే బాగుంటుంది. అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు, దాన్ని నోటిఫికేషన్లో పెట్టి ఈ స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం, ఇన్ని ఇలా చేసుకుంటాం అంటే బాగుంటుంది. ఒక్కసారి అందరిని ఇచ్చేయమని, అందరికీ ఇయర్లీ ఎంత డబ్బులు కట్టుకుంటూ, ఇప్పుడు కడుతున్నాం కదా అంత డబ్బులు గవర్నమెంట్, అది ఎవరి డబ్బులు, మన డబ్బులే కదా. అది కొంచెం ఏదంటే ఏదో కట్టేసాం మేము చేసామని చెప్పుకోవడానికి తప్ప, ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా, మేమేదో ఇచ్చేసామని వాళ్ళు, మేమేదో ఇచ్చేసామని వీళ్ళు తప్ప, పబ్లిక్ మీద అంటే కనబడే విషయాలే చెప్పుకోవడం అవుతుంది తప్ప, చేసే విషయాలు మీడియా కూడా అంత ఎక్స్పోజ్ చేయట్లేదండి. చేసే విషయాలు మీడియా కూడా అంత ఎక్స్పోజ్ చేయట్లేదు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీడియా కరెక్ట్గా పెడుతుంది. ఎవడు మీడియా అడుగుంది, ఎవడు డప్పు అడు కొట్టుకుంటున్నారు సార్. ఎందుకంటే